మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ ఫ్లాట్ 9.99% విఏతో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానికులు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుత నగరానికి పునాదులు పడతాయన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జూన్ 2లోగా కార్యాలయం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కడో హైదరాబాద్లోనో సైబరాబాద్లోనో కూర్చొని ఒప్పందాలు చేస్తున్నాం. అలా కాకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చేయాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీరందరూ చూసింది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా 3 రోజులు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులకు నమ్మకం, విశ్వాసంతో పాటు ఈ ప్రాంతం అనుకూలమైన ప్రాంతము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు కూతవేటి దూరంలోనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నదని, ఎక్కడో అభివృద్ధి జరిగిన దగ్గర సమ్మిట్లు పెట్టుకోకుండా ఎక్కడైతే మనం అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామో అక్కడనే మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాం. మన అధికారులు నిరంతరం శ్రమించి అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారు. ఈ రోజు ప్రపంచానికి మన పట్ల విశ్వాసం, నమ్మకం కలిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులు ఈ ప్రాంతంలోనే మీకు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేశారు. ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయని ఆనాడు మాట్లాడారు. ఆ రోజు ఇవన్నీ చూపించినప్పుడు, ఇవన్నీ చర్చ జరిగినప్పుడు ఆనాటి ప్రజా ప్రతినిధులను అవహేళన చేసిండ్రు, ఇది సాధ్యమయమైన విషయమేనా అని. కానీ ఈరోజు నిజమైంది. ఈ దేశంలోనే 160 కిలోమీటర్ల 500 ఫీట్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. అది ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, ఐటీ క్యాపిటల్ బెంగళూరు కావచ్చు, చెన్నై ఇండస్ట్రియల్ క్యాపిటల్ చెన్నై కావచ్చు, ఎవరికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు. ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్ మన దగ్గర ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంతోనే ఈరోజు పోటీ పడుతుంది. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు, మన ప్రపంచం సంక్షోభంలో మునిగినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు 4 కోవిడ్ వ్యాక్సిన్స్ ను ప్రపంచం ఉత్పత్తి చేస్తే అందులో 3 కోవిడ్ వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అందించింది.